సో యుఎస్సిఐఎస్ దీనికి సంబంధించి 2025 ఆగస్ట్ ఇప్పుడు రన్నింగ్ వరకు ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయా? వెరీ రీసెంట్ గా చైల్డ్ స్టేటస్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి వచ్చిందండి. అది ఆగస్ట్ ఐ థింక్ ఆగస్ట్ 15 నుండి అది ఎఫెక్టివ్ ఉంటుంది. అది ముందేంటంటే ఈ యాక్షన్ కింద డేట్స్ ఫర్ ఫైలింగ్ అనే డేట్ ని తీసుకునేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఫైనల్ యాక్షన్ డేట్ ని తీసుకుంటున్నారు. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదేంటంటే మెయిన్ గా ఏజ్ క్యాలిక్యులేషన్ గురించి అంటే ఎవరైతే ఇప్పుడు గ్రీన్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళ డిపెండెంట్స్ ఉంటారు, పిల్లలు ఇట్లా ఉంటారు అనుకోండి, వాళ్ళ ఏజ్ రిలేటెడ్ అన్నట్టు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజ్ ఒక 21 years అనుకుందాం మనం. 21 years తర్వాత ఈ ప్రాసెసింగ్ టైం ఏదైతే ఉందో గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ టైం ఏదైతే ఉందో ఆ ప్రాసెసింగ్ టైంని వాళ్ళు మైనస్ చేసేది. ముందు మైనస్ చేసేది. ఇప్పుడు ఏమంటున్నారంటే కొత్తగా చెప్పిన ఫైనల్ యాక్షన్ డేట్స్ లో అది అలా చేయము అని అంటున్నారు అన్నట్టు. అలా చేయకపోవడం వల్ల ఏంటంటే ఎవరైతే ఇప్పుడు గ్రీన్ కార్డ్ కి అప్లై చేసిన పిల్లల మీద ఇది కొంచెం ఎఫెక్ట్ చూపించవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్. అక్కడే పుట్టిన పిల్లలకి ఏం సమస్య లేదు కదా. అక్కడే పుట్టిన పిల్లలకు అంటే ఇప్పటి వరకు మొన్న ట్రంప్ వచ్చేంత వరకు అక్కడే పుట్టిన పిల్లల వాళ్ళకి ఏం సమస్య, వాళ్ళు ఆల్రెడీ బాండ్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇంకా ఏమన్నా మారాయా రూల్స్? ఇప్పుడు ఆగస్టు 21 నుండి ఇంకొక కొత్త రూల్ వచ్చింది. ఏంటంటే ముందు ఏంటంటే కొన్ని టైప్ ఆఫ్ వీసాస్ కి ఫీ వేవర్ ఉండేది. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే I-765 అని ఉండేది అన్నట్టు, అంటే వర్క్ పర్మిట్ రిలేటెడ్. అండ్ ఇంకొకటి I-821 అని ఒకటి ఉండేది అన్నట్టు, అదేంటంటే టెంపరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ గురించి. అండ్ అసైలం అని ఒకటి ఉంటుంది అన్నట్టు, అసైలం గురించి. ఈ 3-4 కొన్ని వీసాస్ గురించి ఎట్లా ఉండేదంటే వీటికి ముందు ఫీ వేవర్ ఉండేది. ఇప్పుడు ఆ ఫీ మ్యాండేటరీ చేశారు. ఒకవేళ ఈ మధ్యకాలంలో ఎవరైనా వేవర్ ఉంది అని అనుకునే వాళ్ళు కూడా ఈ వీసాస్ కనుక అప్లై చేస్తే వాళ్ళు మేక్ షూర్ దే పే ద అమౌంట్, అలా ఫీ కట్టాలి అని చెప్తున్నాడు. థర్డ్ రూల్ చెప్తున్నాడు. ఇప్పుడు థర్డ్ రూల్ ఏంటంటే GMC అంటే గుడ్ మోరల్ క్యారెక్టర్ అని ఒకటి ఇంప్లిమెంట్ చేస్తారు అన్నట్టు. దాని అర్థం ఏంటంటే క్యారెక్టర్ అన్నట్టు. ఇప్పుడు ఎవరైతే గ్రీన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత గ్రీన్ కార్డ్ ఎలిజిబిలిటీ చెక్ చేసే ముందు కొంచెం ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు GMC అంటే గుడ్ మోరల్ క్యారెక్టర్ కింద ఎవరైతే గ్రీన్ కార్డ్ అప్లై చేశారో వాళ్ళు ట్యాక్సులు సరిగ్గా కడుతున్నారా లేదా, వాళ్ళ మీద ఏమైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా లేదా, వాళ్ళకి ఏమన్నా డ్రైవింగ్ హిస్టరీ ఎట్లా ఉంది, ట్యాక్స్ హిస్టరీ ఎట్లా ఉంది, ఎంప్లాయ్మెంట్ హిస్టరీ ఎట్లా ఉంది, అండ్ వాళ్ళు ఇప్పుడు క్రిమినల్ హిస్టరీ ఎట్లా ఉంది, వాళ్ళు సొసైటీకి ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూస్తున్నారు అన్నట్టు. ఇవన్నిటిలో ఎక్కడ రెడ్ ఫ్లాగ్ వచ్చినా కానీ కొంచెం చాలా హార్డ్గా బిహేవ్ చేయడానికి రెడీ ఉన్నారు వాళ్ళు. షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ మధ్య USA స్టూడెంట్స్ క్రైమ్స్ అని ఒక హ్యాష్-ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఏంటి అసలు మన వాళ్ళు అక్కడ పోయి హ్యాపీగా బతికే వాళ్ళు చివరికి దాన్ని కూడా మన ఓల్డ్ సిటీ చేశారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ కూడా కెమెరాస్ అంతా వచ్చాయనుకోండి, బట్ అక్కడ ఏంటంటే చిన్న అంటే నేను వేరే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను అనుకుంటా, ఐ డోంట్ నో వేర్ ఐ టోల్డ్ దిస్, బట్ అక్కడ చాలా పెద్ద మాల్స్ అట్లా ఉంటాయి కదా, చిన్న ఏంటంటే వాళ్ళు ఏదో అది దొంగతనం చేసి చేయాలని కాదు, ఏదో సరదాగా చేస్తారు కొంతమంది ఎట్లా అంటే ఏదో ఛాలెంజ్గా ఫన్గా ఇట్లా చేస్తూ ఉంటారు. అది ఎంత పెద్ద ఎఫెక్ట్ ఇస్తుంది అంటే ఆ చిన్న దొంగతనాల వల్ల ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అది ఆ టైంకి ఎంతవరకు ఎఫెక్ట్ ఇస్తుందో ఆలోచించారు. కానీ దట్ ఆల్సో ఎఫెక్ట్స్ ద గ్రీన్ కార్డ్. ఇప్పుడు పరిస్థితులలో రూల్స్ ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియదు కదా, ఇప్పుడు మనం ఎందుకు వెళ్ళాము ఏంటనేది. ఎందుకంటే చాలా చిన్నవి ఉంటాయి. ఇప్పుడు నా విషయంలో ఏంటంటే వన్ ఆఫ్ మై ప్రీవియస్ స్టూడెంట్ ఒక చిన్న చాప్ స్టిక్ అంటే లిప్ స్టిక్ పెట్టుకుంటారు కదా, అట్లాంటి దొంగతనం చేసింది. అది ఎంత $1.50 ఉంటుంది. దానికోసం ఆ అమ్మాయి వీసా వరకు కూడా చాలా టెన్షన్ పడింది అన్నట్టు. సో నేనేం చెప్పాలనుకుంటున్నా స్టూడెంట్స్ అందరికీ కూడా అప్పుడు చేసేది అప్పుడు ఎఫెక్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో కూడా ఎఫెక్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బీ వెరీ కేర్ఫుల్. ఇంకొకటి సార్, ఈ సస్పిషియస్ డెత్స్ కూడా మన తెలుగు స్టూడెంట్స్ ఏంటి రీజన్? కేర్ తీసుకోవాలి. సస్పిషియస్ ఏముండే అంటే కేర్ డెఫినెట్ గా కేర్ఫుల్ గా ఉండాలి. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు అమెరికా అనేది చాలా హాట్ న్యూస్ అన్నట్టు. ఇప్పుడు రిలేటెడ్గా మనకు అంతరిక్షంకి ఒక రాకెట్ పోయిందంటే చాలా తక్కువ మంది చూస్తారు. అమెరికాలో ఎవరినో చంపేశారు, అమెరికాలో ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే అందరూ వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇవాళ రేపు ప్రతి ఇంటికి ఒకరు కాదు, 2 ఉన్నారు ఈ రోజులలో. సో కాబట్టి అమెరికాలో ఉన్నారు అని అంటే ఆ న్యూస్ తెలుసుకొని, ఎందుకంటే మన ఇంట్లో ఎవరైనా ఉంటారు, లేదా పక్కన వాళ్ళు ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, కాబట్టి పీపుల్ ఆర్ వెరీ కీన్ టు నో ఎక్కడ జరుగుతుంది ఏంటనేది. ఇప్పుడు ఇక్కడ మన ఇండియాలో ఎన్ని ఇన్సిడెంట్స్ జరగట్లేదు, చాలా. అమెరికాలో జరిగిందని ఏంటంటే ఇక్కడ న్యూస్ చాలా చేస్తున్నాడు. అన్ఫార్చునేట్ గా చెప్పాడు ఇంతకు ముందు ఆయన 20-30 years బ్యాక్ డాలస్ వెళ్ళినప్పుడు
తెలుగు వాళ్ళు ఒక 2-3 కుటుంబాలు ఉండేవండి. 90% వాళ్ళు ఉంటే 10% అన్ని దేశాల వాళ్ళు సర్దుకుంటే దాని తెలుగు వాళ్ళు ఎక్కడో రేర్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు స్కూల్లో కూడా సగం మంది తెలుగు స్టూడెంట్స్ అయ్యారంట అక్కడ స్కూళ్ళలో. చాలా మంది ఇండియన్స్ అయితే అయ్యారు. అసలు అది చెప్తుంటే అంటే సో అమెరికాని ఆల్మోస్ట్ మన వాళ్ళు లుంగిలు కట్టేసుకొని తిరుగుతున్నారు. చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అక్కడ జాగ్రత్తగా ఉండమని అయితే డెఫినెట్ గా చెప్తా. అన్ఫార్చునేట్ గా గన్ కల్చర్ ఉంది, ర్యాష్ డ్రైవింగ్ అంట మన వాళ్ళు. అవునవును, డ్రైవింగ్ రూల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ అంట. అవును, నాకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే అమెరికా అయినా ఇక్కడైనా యాక్సిడెంట్స్ అయితే అవుతాయి కదా. అంటే మన భయం లేకుండా పోయిందా అక్కడ. జాగ్రత్తగా ఉండాలి. హోమ్ టౌన్ అంటే ఏదో చాలా మన అనుకోవచ్చు. నేను ఎక్కడైనా చెప్తా, ఎక్కడైనా అక్కడైనా ఇక్కడైనా. కాకపోతే ఇక్కడైతే ఏంటంటే ఏమన్నా అయిందనుకోండి డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే మా మామమ్మ ఎమ్మెల్యే అని వాడు అనొచ్చు. ఇక అక్కడ అట్లా ఉండదు, ఇక్కడ మామూలు ఉండదు. అదే అంటారు ఉండరు. అవును.